హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 15. నిఖిల్ అప్పు చనిపోయిన తర్వాత పిచ్చివాడయ్యాడు. డ్రగ్స్, అమ్మాయిలు అంటూ ఎడిక్ట్ అయ్యాడు. డ్రగ్స్ తీసుకుంటే ఆ మత్తు ఎఫెక్ట్ బాడీ మీద పడుతుంది. అది తెలిసి కూడా అలానే చేస్తున్నాడు. హెరాయిన్ యూజ్ చేస్తాడు. అందుకే అతనికి సీక్రెట్‌గా డ్రగ్స్ బిజినెస్ కూడా ఉన్నాయి. హీరో కదా, ఇదేం పోయే కాలం అని అనుకోవచ్చు. ఇక సాయంత్రం కావస్తుంటే కామ్‌గా తన పర్సనల్ రూమ్‌లోకి వచ్చి చికెన్ దమ్ బిర్యానీ తినేశాడు. హాయిగా ఒళ్ళు విరుచుకుంటూ డ్రగ్స్ తెమ్మన్నాడు. అలాగే ఒక అమ్మాయిని కూడా రూమ్‌లోకి పిలిపించుకున్నాడు నిఖిల్. ఇక ఒక్క క్షణం అతడి కళ్ళల్లో నీత కనిపించింది. ఆమెను పక్కకు నెట్టాడు. అతడి మైండ్ అది జస్ట్ నా లైఫ్‌లో ప్లాస్టిక్ క్లౌడ్ లాంటిదే. నాకు ఒక బిడ్డను కనిస్తుంది అంతే బలంగా అనుకుంటూ డ్రగ్ రాగానే ఇంజెక్ట్ చేసుకున్నాడు. 10 నిమిషాలకు రంగం ఎక్కాడు బాబు. మత్తుగా ఒళ్ళు విదిలించుకుని నా లపాకీ కిదర్ హై అనుకుంటూ రూమ్లోనే ఊగిపోతున్నాడు నిఖిల్ బాబు. ఆత్రంకు ఒంటి మీద బట్టలు కూడా ఆగడం లేదు. ఇక పీకి పక్కకు వేస్తున్నాడు నిఖిల్. అప్పుడే వచ్చింది ఒక అమ్మాయి. రూమ్ డోర్ ఓపెన్ కావటంతో మత్తుగా తన వైపు చూశాడు నిఖిల్. రెడ్ మినీ ఫ్రాక్ లాంటి బికినీ వేసుకొని నవ్వుతూ అతని ముందుకు వచ్చింది. తెల్లని థైస్ పైకి ఉన్న బికినీని చూడగానే డ్రగ్ మొత్తులో కూడా గొంతు తడారింది బాబుకి. షర్ట్ ఇప్పేసి విశాలమైన ఛాతీతో ఓన్లీ ప్యాంట్ మాత్రమే ఉంది. 2.5 ఇంచుల వెడల్పులో వచ్చిన పాపకు స్వర్గ సుఖాలు అందించేలా ఉన్నాడు. అతని బాడీ చూసి పాప కూడా టెంప్ట్ అయ్యింది. చూస్తే మతిపోతుంది బాబుకు ఆ అమ్మాయిని. ఇలా ఉందేంటి అంటూ చేతిని మెడ వెనుక పోనిచ్చి రుద్దుకున్నాడు. ఒకసారి తల విదిలించుకుని పక్కన ఉన్న బ్రౌన్ షుగర్ను లైట్గా పీల్చాడు. తీరా ముఖం ఎలా ఉందో అనుకుంటూ చూస్తే నిఖిత. షాక్తో బెడ్ వెనుక ఒకేసారి పడ్డాడు నిఖిల్. ఇక కట్ చేస్తే బ్యాక్ టు లేడీ బీస్ట్ చందన. కోపంగా అర్జున్ ముందుకు వచ్చి అతని షర్ట్ కలర్ పట్టుకుంది. ఆమె ఒక దెబ్బ కొడితే అతను 4 దెబ్బలు 2 చెంపలు వాయించాడు. అర్జున్ రియాక్షన్ ఎలా ఉంటుందో అనుకుంటూ పాప డ్రీమ్ అనుకుంది. ఆ డ్రీమ్ నుంచి బయటకు వచ్చేసరికి అర్జున్ బయటికి వచ్చాడు. కళ్ళు తెరిచే నిద్రపోతున్న ఆమె మేల్కొనేలాగా డోర్ కిర్రుమంటూ సౌండ్ చేశాడు. ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఛ, ఇదంతా నా డ్రీమా అనుకుంటూ తన డాడీకి కాల్ చేసింది. ఎంతసేపట్లో వస్తున్నావని అడిగింది. అతను సర్ప్రైజ్ బేబీ, ఆ అర్జున్ దత్తా ఇంకో 1 వీక్లో ఇండియా వస్తున్నాడంట. సో మన ప్లాన్ అంతా తొందరగా చేస్తే అంత బెనిఫిట్ అంటూ కూతురికి అర్జున్ని ఎలా మార్చాలో అంటూ కూతురికి ఉచిత సలహాలు ఇచ్చాడు రాము. ఆడదానికి లొంగని మగాడు ఉండడు అని అనగానే ఆమె మైండ్లో ఒక థాట్ వచ్చి కన్నింగా నవ్వుతుంది. ఓకే డాడీ, నేను చూసుకుంటానులే అని తన ప్లాన్ ఇంప్లిమెంట్ చెయ్యాలి అనుకుంది. అర్జున్ రూమ్లోకి వచ్చింది. తన మనసులోని బాధను దూరం చేసుకోవాలని వర్క్ మీద ఇంట్రెస్ట్ పెట్టాడు. ల్యాప్టాప్ ముందేసుకుని ఉన్న అర్జున్ను రూమ్ బయట గ్లాస్లో నుంచి చేతులు కట్టుకుని చూస్తుంది. ఎంత బాగుంటాడు, చాలా ఫెయిర్, సిల్కీ హెయిర్ ఫ్లో రెడ్ వరకు వచ్చి చాలా అందంగా ఉన్నాడు. షార్ప్ నోసు, లెండి ఐబ్రోస్, సన్నటి ముక్కు, మ్యాన్లీ బియర్డ్. అసలు చేతులకు కానీ ముఖం మీద కానీ ఒక్క గీత కూడా లేకుండా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇతను ఆర్మీ పర్సన్నా ఏంటి అని అనుకుంది మనసులో. చాలా సింపుల్గా చీప్ డ్రెస్ వేసుకున్నాడు. అందులో కూడా డిగ్నిఫైడ్గా ఉంటాడు. రాజు మురికి బట్టల్లో ఉన్నా ఎక్కడున్నా రాజే అనే సామెత గుర్తు చేసుకుంది చందన. నువ్వు అర్జున్ దత్తలానే ఉన్నావు, బట్ నువ్వు చాలా సాఫ్ట్. అతను చాలా యారగెంట్ యాంగ్రీ బర్డ్, చాలా షోమ్యాన్. వాడుకున్న తిక్క మామూలుగా ఉండదు. అది నీలో లేదు మిస్టర్ అర్జున్ అని అనుకుంది. వాడిలా ఉన్నా కూడా నాకెందుకో నువ్వు వాడు ఒకటే అనిపిస్తుంది. బట్ డాడీ మాత్రం నిన్ను మ్యారేజ్ చేసుకోవాలి అంటున్నాడు అని అతన్నే చూస్తూ అనుకుంది. అర్జున్ తన ఆఫీస్కు వచ్చిన రోజు తన తండ్రితో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంది చందన. బీస్ట్ బేబీ చెంపన కొట్టిన వాడి సంగతి చూడాలని అనుకుంటూ అతని అడ్రస్ తెలుసుకోమన్నాడు రాము. అప్పుడే అర్జున్ డీటెయిల్స్ అతనికి అందాయి. ఒక్క క్షణం అర్జున్ని చూసి రాము అంకుల్ మైండ్ బ్లాంక్ అయ్యింది. డీటెయిల్స్లో అర్జున్ పట్వారి అని ఉండడంతో మదర్ ఫాదర్ నేమ్ కూడా వేరే కావడంతో కొంచెం ఆలోచించాడు. ఇక అతని బయోడేటా ఫేక్ కాదని కూడా తెలుసుకున్నాడు. అతన్ని ఎలాగైనా కలవాలి అని అనుకున్న రాము
కూతురి చందనకు ఒక వరంలా ఎతకబోయే తీగ తమ కాళ్లకు దగ్గరకు వచ్చి తగిలినట్టు అర్జున్ సిడి ఆఫీస్లోకి ఎంటర్ అవ్వడంతో రాము చందనకు కాల్ చేసి అతనికి జాబ్ ఇమ్మన్నాడు. అయితే అతను అచ్చం అర్జున్లా ఉండడంతోనే అతను వాళ్ళకు చాలా యూజ్ అవుతాడు. సో అందుకని ఇద్దరూ కలిసి అర్జున్ దత్త కంపెనీలో ఎలాగైనా నాశనం చేసి గెలుకుదామని అనుకున్నారు. అప్పుడే పాప ప్రెగ్నెంట్ అని చావు కబురు చల్లగా చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు రాము. అర్జున్ దత్త ఎలా ఉన్నా సరే అర్జున్ పట్వారిని అర్జున్ దత్త పేరుతో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటే అఫీషియల్గా అర్జున్ దత్తకు నా కూతురు భార్య అవుతుంది. అదే విషయం బంగారు బిడ్డకు చెప్పగానే ఓకే అంది. ఈరోజు నైట్ యుఎస్ఏ నుంచి రాము చందనకి కాల్ చేశాడు. చెప్పండి డాడీ అని అంది నీరసంగా. బేబీ నువ్వేం చేసినా ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు, చెప్పను కూడా. నువ్వు నా బంగారు తల్లివి. నీ ఇష్టం వచ్చినట్లు నేనెప్పుడూ ఉండమని చెప్పాను. ఇప్పుడు నీ కడుపులో ఉన్న బేబీ మనకు అవసరం లేదురా, అబార్షన్ చేయిద్దామని అన్నాడు. చందన కూడా కొంచెం కూడా కడుపులో ఉన్న బేబీ మీద కన్సర్న్ లేకుండా ఓకే డాడీ ఇప్పుడే చేయించుకుంటాను అని తల్లితో చెప్పకుండా ఆమె చూడకుండా బయటికి వచ్చి ఒక లేడీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళింది చందన. తండ్రి మాట ప్రకారం అక్కడ డాక్టర్ కూడా ఆర్డర్ వేసింది. బిడ్డను చంపడం ఇష్టం లేని డాక్టర్ నేను అబార్షన్ చెయ్యను అని అంది. చందన డాక్టర్ పక్కన ఉన్న సర్జికల్ బ్లేడ్ తీసుకుని ఆ డాక్టర్ గొంతుపై పెట్టేసరికి తప్పక అబార్షన్ చెయ్యబోతుంటే అప్పుడే ఒక డేంజరస్ కాలు చందన మొబైల్కి వచ్చింది. ఇక ఇది కట్ చేస్తే మన నిఖిల్. మేరా లపాకి కిదర్ హై అంటూ డ్రగ్ మత్తులో ఊగుతున్నాడు నిఖిల్. ఓన్లీ జీన్స్ ప్యాంట్లోనే ఉన్నాడు. బెడ్ మీద అడ్డంగా పడుకుని ఉన్నాడు. అప్పుడే లోపలికి వచ్చింది పాప. బికినీలో ఉన్న ఆమెను చూసి గొంతు తడారింది. అందంగా అందులో ఊరించే ఎత్తైన యథ సంపదతో, మత్తు గొలిపే కళ్ళతో, వింతైన చూపులతో మత్తుగా డియో స్ప్రే చేసి వయ్యారంగా క్యాట్వాక్ చేసుకుంటూ అతను ముందుకు వస్తూ ఉంటే బెడ్ మీద నుంచి లేచి కూర్చున్నాడు నిఖిల్. విశాలమైన జిమ్ బాడీ చూసి పాప ఈరోజు తనకు స్వర్గం కనబడుతుందని లోపలే ఆశపడుతూ అతను ముందుకు వచ్చింది. నిఖిల్ తన థైస్ చూశాడు. చాలా అందంగా ఉన్నాయి. ఆమెను చూశాడు. ఇక ఆమె ముఖం కూడా చూశాడు. నిఖిత కనిపించింది. ఏంటి అని మళ్ళీ కళ్ళు నలుపుకుంటూ మళ్ళీ చూశాడు. ఆమె ఒక్కసారిగా నిఖిల్ దగ్గరకు వచ్చింది. నిఖిత అంటూ ఆమెను చూసిన షాక్లో తడబడుతూ అడిగాడు. మేరా నామ్ లపాకి హై అంటూ అతని మీద చెయ్యేసింది. ఎప్పుడూ నిండుగా ఉండే నిఖిత ఇలా బికినీలోనా? అది కూడా ఒక బార్ డాన్సర్గా రావటం ఆశ్చర్యంగా అనిపించింది. ఆమె అతని మీద పడి ముద్దులు పెడుతుంది. ఎందుకో నిఖితను అలా ఊహించుకోలేదు నిఖిల్. అందుకే ఆమెను విసిరి పక్కకు నెట్టాడు. ఇక తను ఒక్కసారిగా అంచుకంటూ పడి అమాయకంగా అతన్ని చూస్తుంది. ఏమైంది అని హిందీలో అడిగింది. తల విదిలించుకుని ఒకసారి ఆమె ముఖాన్ని దీక్షగా చూశాడు. లక్కీనే, నిఖిత కాదు. ఓ మై గాడ్, ఇదంతా నా హాలెజినేషన్ అనుకుంటూ సారీ అని ఆమెకి చెప్పి ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. అతని మనసులో ఉన్న నిఖిత అతనికి ఎందుకు గుర్తొస్తుందో నిఖిల్కి అసలు అర్థం కావటం లేదు. మళ్ళీ ఒకసారి డ్రగ్స్ పీల్చుకుని ఆమెను మీదకి గుంజుకున్నాడు. ఆమె మీద అదర యుద్ధం మొదలుపెట్టాడు. నిఖితను అప్పుని పక్కకు నెట్టి ఆమె మీద పడి ఆమెను చిన్న బికినీ చింపేసి ఆమెను నగ్నంగా మార్చాడు. ఆమె ముఖమంతా కొరుకుతూ ఉంటే అతని పంటిగాట్లు గాఢంగా గుర్తులు పడుతున్నాడు అమ్మాయికి. పెదవులను హార్ష్గా ఆక్రమించి నాలుకను బంధించాడు. అతని చేష్టలకు కళ్ళు తేలేసింది లపాకి పాప. హే ఈక్స్ ఏ క్యార్ హై అని అంది. రొమాన్స్ యార్ అంటూ ఆమె ముఖమంతా నాలుకలతో లీక్ చేశాడు. ఆమె బలమైన అతని బాడీని రబ్ చేస్తుంటే పాపలో కోరికలు అమాంతం పెరిగిపోయాయి. హా అంటూ మెల్లిగా మూలిగింది. నిజానికి పాపకు మాటలు రాకుండా ఆమె నాలుకను లాక్ చేశాడు కదా. ముఖం అవగానే మెడ మీద గాఢంగా కొరుకుతూ ఉన్నాడు. అతని స్పీడీని తట్టుకోలేక దేహంలో ఉద్రిక్తత పెరిగింది. తను అంతా విరహపు వేదనతో రగులుతుంది. అతన్ని ఆపే ప్రయత్నం ఆమె చేయలేదు. ఎందుకంటే అతనికి కోరుకు వస్తే ఎలా ఉంటాడో ఇంతకుముందు అతనితో గడిపిన అందాల భామలు చెప్పారు. అందుకే ఇంక ఈ లపాకి పాప అతన్ని ఆపలేదు. ఆమె మీద గొరికైన మీసం కట్టును రాస్తూ ఉంటే గిలిగింతలతో పాటు ఆమె దేహమంతా పులికించింది. అతని జుట్టును గట్టిగా పట్టుకుంది. ఆమెను కొరుకుతూ తనివి తీరా లీక్ చేశాడు. ఆమెకు అప్పటికే చెమటలు పట్టేశాయి.
మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఇంకో ఎపిసోడ్ ఈవినింగ్ లోపు ఇస్తాను.